ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికింది భువనం మధురం నీ చరితం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట వచ్చితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుడే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలక సాగని పయనము అవుతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సీత ఎక్కడ తెచ్చావు? బట్టలు తేవడానికి డాబా మీదకి వెళ్ళానండి. ఆ సంగతి నాతో చెప్పి చావచ్చు కదా. మీరు బాత్రూమ్ లో ఉన్నారుగా. ఉంటే మాత్రం డోర్ తట్టి చెప్పొచ్చు కదా. సార్ నాకు అర్జెంటుగా 500 కావాలి. ఈ మాత్రం దానికి చిందులు తొక్కడం దేనికి? రూమ్ లో నా హ్యాండ్ బ్యాగ్ లోనే తీసుకోండి. 500 కోసం నువ్వు అనుకుని నీ చెల్లెలతో గొడవ పడ్డా. ఛే! గీత, ఏంటక్క మా ఆయన నీతో ఏదో గొడవ చేశారట? అసలేం జరిగింది? బావగారు నన్ను చూసి నువ్వనుకొని నా చేయి పట్టుకొని లాగారక్క. హాయ్ బావా, హవర్ యూ? నన్ను కాదని సీత లాంటి గీతను కట్టుకున్నావు. శోభనం బాగా జరిగిందా? ఆ విశేషాలేంటో వినాలని వచ్చాను. అసలు నీకు సిగ్గుందా? ఎందుకు లేదు, కావలసినంతుంది. సిగ్గు ఎగ్గు అన్ని నాలో ఉన్నాయి. నా దగ్గర లేంది ఆ గీత దగ్గరుందా? ఛీ, నువ్వు అసలు ఆడదానివేనా? ఎస్, ఆడదాన్నే, కానీ ఆడేదాన్ని మాత్రం కాదు. ప్రస్తుతం నీ భార్య పోస్టులో ఉన్న గీత ఎవరో తెలుసా? రికార్డింగ్ డాన్సర్ కూతురు. అందుకే అన్నాను నేను ఆడేదాన్ని కాదు అని. రికార్డింగ్ డాన్సర్లు ఏం చేస్తారో తెలుసా? 2 పీసు సింగిల్ పీస్తో అర్ధనగ్నంగా అసభ్యంగా జనాల ముందు తైతక్కలాడతారు. అలాంటి తైతక్కల దాని కూతుర్నే నువ్వు చేసుకున్నావు. నేను చెడిపోయానని నువ్వు సర్టిఫికెట్ ఇచ్చావు. మరి నీ పెళ్ళం చెడిపోలేదని నువ్వు సర్టిఫికెట్ ఇవ్వగలవా? నాకన్నా అదేవన్నా పతివ్రత? పెళ్లికి ముందు అదెవరితోని తిరగలేదని నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా? కొట్టు బావా, కొట్టు. నువ్వెన్నిసార్లు కొట్టినా ఏమి అనుకోను, బాధపడ్ను. కొట్టు. మర్యాదగా బయటకు వెళ్తావా లేదా? వెళ్ళకపోతే ఏం చేస్తావు? కొడతావా? చంపేస్తావా? చంపే బావా. కనీసం నీ చేతిలో చనిపోయే అదృష్టమన్నా నాకు కలగజేయి. చూడు, ఇది ఆఫీస్, ఇంకెప్పుడు ఇక్కడికి రాకు. రాకుండా ఉండలేను బావా. కొట్టిన చేత్తోనే నువ్వు నన్ను కౌగిలించుకునేలా చేస్తాను. వస్తాను.
మాలుడు ఆఫీస్కి వచ్చావేంటి? ఇక్కడ నీకేం పని? నా తడాక ఏంటో చూపించడానికి. మాడిపోయిన బల్బువి నువ్వు చూపించేదండి తడాక. మాడిపోయిన బల్బు ఎవరో త్వరలోనే తెలుస్తుంది. నాకు దక్కాల్సిన వినోద్ బాబు నువ్వు తన్నుకుపోయి నీ రెండో పెళ్ళం కూతురికిచ్చి పెళ్లి చేసి నాకు తీరని అన్యాయం చేస్తావా? అసలు ఆ పెళ్లి ఏంటో ఆ గొడవ ఏమిటో నాకు ఏమీ తెలియదు. నాకు తెలిసి నేను ఎవ్వరికి ఏ అన్యాయం చేయలేదు. ఊరుకోవయ్యా, చెప్పావు గాని. నువ్వెలాంటి వాడువో, నీ మాటలకి ఎన్ని అర్థాలుంటాయో, నీది ఎంత వంకర బుద్ధో నాకు తెలియదు అనుకున్నావా? ఇదిగో బలరాం, రోజులన్నీ నీవు కావు, నాకు వస్తుంది టైం. పోవే దాకనోరా, నీలాంటి వాళ్ళు ఎంతమందిని చూశాను. అల్లుడు, లతో చెల్లినట్టుంది. ఏం జరిగిందేంటి? తను నోటుకొచ్చినట్టు మాట్లాడింది, ఎడాపెడా వాయించి పంపించేశారు. శబాష్, బ్రహ్మాండమని పనిచేశావు. చూడు, అసలే అది పిచ్చుకుక్క. దాన్ని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. అవును, ఇవాళ మన బంగారు బాబుని మీట్ అవ్వాలి కదా, చెక్కు రెడీ చేసావా? రెడీ చేశాను మావయ్య. అయితే ఇంకా దీనికి వర్జన్ రాకముందే వీళ్ళ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టేద్దాం పద. ช่วยกว่าช่วยขวาช่วยบ่าเพื่อช่วยต่อช่วยขวาช่วยป่ายิบకచముచ బలరాం వినోదులు వస్తానన్నారు, అందుకే బిల్డప్ అన్నట్టు. ఈ సూట్ కేసులో ఏముంది? ఓపెన్ చేసి చూడు డార్లింగ్. హౌ మచ్ డార్లింగ్? 10 lakhs. గుడ్ షాట్. సీత ఖాతాలో 10 lakhs, హిందూ ఖాతాలో 10 lakhs, టోటల్ గా 20 lakhs. పెట్టుబడి లేని వ్యాపారం సూపర్ గా ఉంది. మా అక్క మరణమే మనకు పెద్ద పెట్టుబడి అయింది. ఇంకా మన హిట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరినీ వీళ్ళని బట్టి డిమాండ్ చేయాలి. నాయుడు గారిని డిమాండ్ చేసినా పర్లేదు, బలరామని డిమాండ్ చేసి ఏం ఉపయోగం? ఆడు జైల్లోకి వెళ్ళిపోవడానికన్నా రెడీ. కక్కుతాడు బంగారు. ఏమీ లేకపోయినా బలరాం ఎంతో కొంత మనకిచ్చుకోవాల్సిందే. హాయ్ బాబాయ్. హలో బాబా, మీకు 100 years. జస్ట్ ఇప్పుడే మీ గురించి నా డార్లింగ్ తో మాట్లాడుతున్నాను, మీరు ఎంటర్ అయిపోయారు. బంగారు బాబు, మేం రెడీ. డీడ్ రెడీ చేసావా? మీరు వస్తారో రారో తెలియక రెడీ చేయలేదు. అయినా అది ఎంత పని బాబాయ్. బాలేవాడివయ్యా బాబు. ఈ రోజు మంచి రోజు అని చెప్పి మాలుడు 5 లక్షల రూపాయలు చెక్ కూడా తీసుకొచ్చాడు. ఆహా, అయితే ముందు చెక్ ఇచ్చేయండి, డీల్ రెడీ అవ్వగానే సంతకాలు పెట్టి పంపిస్తాను. సందేహించమాకు చిన్నలుడు. బంగారు బాబు ఎక్కడికి పోతాడు? చెక్ ఇచ్చేసాయి. నువ్వేమో మావయ్య. నేనేమిటో ఏంటయ్యా, పార్ట్నర్ గా జరిగేది నువ్వు. పైగా నువ్వు అదృష్ట జాతకుడివి. నీకు 2 పెళ్ళాలు. నీకు మాత్రం ఏం తక్కువ? నా సంగతి ఎందుకులే, నీ చేతితో చెక్ ఇచ్చేయి. డార్లింగ్, బాబాయ్ బావా, నేను ఓపెన్ గా మాట్లాడుతున్నాను, ఏమనుకోకండి. మొదట్లో మనం ఒకటే, కానీ మధ్యలో శత్రువులు అయ్యాం, ఇప్పుడు మళ్ళీ పార్ట్నర్స్ అయ్యాం. లైఫ్ ఇస్ వండర్ఫుల్. కథ కొత్త మలుపు తిరిగింది. అమ్మా ఝాన్సీ, కథ మలుపు తిరిగితేనే కదమ్మా థ్రిల్లు, ఇంట్రెస్టింగ్. లక్షలు విలువ చేసే మాట అన్నావు బాబాయ్. మన ఈ నూతన కలయిక కొత్త పంతలు తొక్కాలని, ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆశిస్తూ అందరం ఒకసారి చేతులు కలిపేసుకుందాం. అలాగే బాబాయ్. అది. జయం బాబాయ్. అమ్మగారు, ఇవిగానండి మీ బట్టలు. ఇవి నావికావు భాగ్యం. మీవేనండి. నావికావు మా సీతక్కవి. ఓ, మీరు గీతమ్మ గారా? సీతమ్మ గారు అనుకున్నానండి. భాగ్యం, ఇందాక అత్తయ్య గారు నిన్నెందుకో పిలిచారు. అలాగేనమ్మా. అమ్మా సీత, పుల్లయ్య వేమవరంలా కాకుండా నువ్వు చెప్పిన పని తూచా తప్పకుండా చేసేశానమ్మా. అదేనమ్మా, ఆ అంతర్జాతీయ గనుడు బంగారు బాబు బిజినెస్ లో మన వినోద్ని పార్ట్నర్ చేసేశాను. అదేనమ్మా, ఆ అంతర్జాతీయ గనుడు బంగారు బాబు బిజినెస్ లో మన వినోద్ని పార్ట్నర్ చేసేశాను. వాళ్ళిద్దరూ చేతులు కలుపుకోవడం, చెక్కులు మార్చుకోవడం, నీ జైగొట్టేసేయడం అంతా సజావుగా జరిగిపోయిందమ్మా సీత. నానా, అమ్మడో సీత, నువ్వు అన్నా సరే ఊహు అన్నా సరే ఈ ఆనంద సమయంలో నేను మందు కొట్టడం ఖాయం. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్. ఆ అంతర్జాతీయ గనుడు బంగారు బాబు బిజినెస్ లో మన వినోద్ని పార్ట్నర్ చేసేశాను. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్, ఓడిపో. అంటే ఎంతసేపు నేను మాట్లాడింది గీతతోనా? చచ్చంపు. ఏమిటి నాన్నా, ఏదో దెయ్యానో భూతానో చూసినట్టు చూస్తున్నావేంటి? లోపలికి రా. నాన్నా,
నేను చెప్పిన పని ఏం చేసావు? ఏది? అదే వినోద్ని బంగారు బాబుకి బిజినెస్ పార్ట్నర్ని చేసావా? అదే చేశానమ్మా, కానీ కొంప మునిగిపోయిందమ్మా. ఏమైంది? కింద ఉన్నది నువ్వేననుకుని జరిగిన విషయమంతా గేత్తో చెప్పేశాను. పెద్ద పొరపాటే జరిగిందమ్మా. పొరపాటు ఇప్పుడు జరగడం ఏంటి? 20 ఏళ్ల క్రితం ఆ గణపతి నవరాత్రుల్లోనే జరిగిపోయింది. చాలే ఊరుకోవమ్మా, నీకంత వేళకోళం. అందుకే నీతో ఎప్పుడు ఏది చెప్పను. నేను గనక అప్పుడు ఆ తప్పు చేసి ఉండకపోయినట్టయితే అచ్చంగా నీలాగే ఉండే చెల్లి నీకు దొరికేదా? అది ఎంత అదృష్టం! ఇలాంటి అదృష్టం ఎంతమంది దొరుకుతుంది? పట్టిన అదృష్టం చాలే, మళ్ళీ సీత గీత పొరపాటు జరగకుండా చూసుకో. ఈతన బండ గుర్తు పెట్టుకోవాలమ్మా, అంత అయోమయంగా ఉంది. రాగీత, ఏంటిలా వచ్చావు? కూర్చో. ఇంట్లో వాళ్ళందరూ నేను గీతనో సీతనో పోల్చుకోలేకపోతున్నారు. నువ్వు మాత్రం ఎలా కనిపెట్టగలుగుతున్నావు? మీ ఇద్దరి చూపుల్ని బట్టి. చూపుల్ని బట్టి కనిపెడతావా? మా ఇద్దరి చూపుల్లో ఏంటి తేడా? సీత చూపులు డేగ చూపుల్లా ఉంటాయి, నీ చూపులు లేగదోడ చూపుల్లా ఉంటాయి. చూసావా చూసావా, నువ్వు ఈ మాటకే నవ్వుతున్నావు, కానీ తెలుగు హాస్య నటులందర్నీ తీసుకొచ్చి మీ అక్క ముందు నిలబెట్టి కామెడీ చేయించినా దాని మొహంలో నవ్వే కనిపించదు. మా అక్క సంగతి వదిలేయ్. అవును, బంగారు బాబు ఎవరు? అతను ఎలాంటివాడు? అమ్మో వాడా, ఒట్టి మోసగాడు. నీ సవితికి అన్నయ్య. వాడి గురించి చెప్పాలంటే చాలా ఉంది. సింగపూర్లో మోసం చేసి పారిపోయి వచ్చాడు. ఈ ఇంట్లో గబ్బిలాలా వేలాడుతూ తన పబ్బం గడుపుకున్నాడు. దొంగ నోట్ల కేసులో అరెస్ట్ అయి జైలుకి వెళ్ళాడు. జైలు నుంచి తిరిగొచ్చి ఇప్పుడేదో బిజినెస్ అంటూ బిల్డప్ ఇస్తున్నాడు. వాడి పేరే బంగారు బాబు, కానీ వాడుత్త రోగు పారాసైటో. అంటే ఎదుటి వాళ్ల మీద పడి బతికే సోమరిపోతన్నమాట. అవును, వాడి గురించి నువ్వెందుకు అడిగినట్టు? అబ్బే, ఊరికే అడిగాను. వాడెప్పుడైనా తారసపడితే పట్టించుకోకు. తప్పదనుకుంటే ముక్తసరిగా మాట్లాడు. అయ్యో ఎడకెడకు. జింగ్ చక్ జింగ్, జింగ్ చక్ జింగ్. హై. జింగ్ జింగ్ జింగ్. హాయ్ గీత, నీకో శుభవార్త. ముందు మల్లెపూలు పెట్టుకో చెప్తాను. నువ్వు పెట్టుకోవడం కాదు, నా స్వహస్తాలతో నేనే నీ జడ్లో పెడతాను. మల్లెపూలు పెడితే నువ్వెంత బాగున్నావు తెలుసా? ఇప్పుడే విరిసిన మల్లెపూలా ఉన్నావు. ఇప్పుడెలా ఉన్నాను? హాయ్ ముక్కు పొడక, చెప్పినట్టే పెట్టుకున్నావే. ఈ ముక్కు పొడకు తోడు ఈ మల్లెపూలతో కావ్య నాయకిలా ఉన్నావు. నిన్నిలా చూస్తుంటే నాలో కవిత్వం తన్నుకొచ్చేస్తోంది. సిరిమల్లె పువ్వా, సిరిమల్లె పువ్వా. ఏమండి, ఇది శుభవార్త చెప్తానన్నారు? అవును కదూ. ఇవాళ నేను ఒక ప్రముఖ వ్యక్తికి పార్ట్నర్ అయ్యాను. ఎవరా ప్రముఖ వ్యక్తి? బంగారు బాబు. బంగారు బాబు అంటే మీ మొదటి భార్య అన్నగారేగా? అఫ్ కోర్స్, కానీ ఇప్పుడు అతని లెవెల్ ఏంటో తెలుసా? అమ్మో, ఎక్కడో ఉన్నాడు. అతనంత మంచివాడు కాదని విన్నాను. ఎక్కడ విన్నావు? ఎవరు చెప్పారు? ఎవరు చెప్తేనే? నేను విన్నది నిజమేనా? గీత, మంచివాడో చెడ్డవాడో అతని పర్సనల్ లైఫ్, ప్రైవేట్ లైఫ్ మనకు అనవసరం. మనకు కావాల్సింది డబ్బు. అలా అని చెడ్డవాడితో చేతులు కలుపుతారా? అసమర్థుడైన మంచివాడితో చేతులు కలపడం కన్నా సమర్థుడైన చెడ్డవాడితో చేతులు కలపడం ఎంతో మంచిది. గీత, వాడి దగ్గర తెలివి ఉంది, మన దగ్గర డబ్బు ఉంది. వాడి తెలివికి మన డబ్బు జతపడితే వాడితో పాటు మనం బాగుపడొచ్చు. ఒకవేళ నమ్మించి మోసం చేస్తే? అదంత ఈజీ కాదమ్మా. నీ మొగుడంత తేలిగ్గా మోసపడు. చూడు, ఎండు చేపలు అమ్మితే వచ్చే డబ్బు చేపల కంపు కొడుతుందా? మళ్ళీ చెప్తున్నాను, డబ్బును సంపాదించడానికి ఏం చేయాలో వాడికి తెలుసు, డబ్బుతో డబ్బు ఎలా సంపాదించాలో నాకు తెలుసు. అందుకే వాడితో చేతులు కలిపాను. మన అవసరం వాడికుంది, వాడి అవసరం మనకుంది. గివ్ అండ్ టేక్ పాలసీ. గీత, బిజినెస్ గురించి, బంగారు బాబు గురించి ఆలోచించకుండా ప్రస్తుతానికి నా గురించి ఆలోచించు. అక్క, ఏంటి తలస్నానం చేసొస్తున్నావు? ఏదైనా విశేషమా? చిక్కోక, ఇప్పుడు నేనేమడిగానని సిగ్గుపడిపోతున్నావు? అవును, నేను మీ ఆయన ఎలా చూసుకుంటున్నాడు? బాగానే చూసుకుంటున్నారక్క. అక్క, బంగారు బాబు ఎలాంటివాడు? దేనికి అడుగుతున్నావు? బంగారు బాబుతో మీ మరిది గారు బిజినెస్ పార్ట్నర్ అయ్యారు. అయితే ఆ బంగారు బాబు అంత మంచివాడు కాదటగా? మంచివాడి కాని బంగారు బాబుతో మీకు పార్ట్నర్షిప్ దేనికని మీ మరిది గారితో అన్నాను, కానీ ఆయన నా మాట వినడం లేదు.
ఏమంటున్నాడు? అతను ఎలాంటి వాడైతే మనకెందుకు, అతని దగ్గర తెలివుంది, మన దగ్గర డబ్బుంది, అతని వల్ల మనం బాగుపడొచ్చు అంటున్నారక్క. వినోద్ ఆలోచన మంచిదే కదా. అయినా బంగారు బాబు గురించి చెడ్డగా నీకు చెప్పిందెవరు? చెప్పు గీత, నీకలా చెప్పిందెవరు? అనిత. సరిపోయింది, అనిత చెప్పిన దాన్ని పట్టుకుని వేలాడుతున్నావా? గీత, నీ సవతి మాలినికి అనితకి చొక్కెదురు. కాపురానికి వచ్చింది మొదలు వాళ్ళిద్దరు కొట్టుకొని రోజు లేదు. మాలి మీద కోపంతో దాని అన్నయ్య బంగారు బాబు గురించి అనిత చెడ్డగా చెప్పుంటుంది. దాన్ని నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయినా అందరికీ అందరూ మంచివాళ్లు కారుగా. ఇదిగో గీత, బంగారు బాబు ఎలాంటి వాడనేది మనకనవసరం. మీ ఆయన అన్నట్టుగా డబ్బే ముఖ్యం. మీ ఆయన వ్యాపార విషయాల్లో నువ్వేం కలగజేసుకోకు. ఆరాలు తీసి అనవసర హైరాణ పడద్దు. ఎందుకంటే నేను నీలాగే హైరాణ పడి మా వారి విషయాల్లో కలగజేసుకున్నాను. అదేంటి ఇదేంటి, లాభ నష్టాలేంటి, జమా ఖర్చులు ఏమిటి అంటూ పోరు పెట్టాను. దాంతో ఆయన ఎంతో లాస్ అయ్యారు. ఇప్పుడు ఏ పని లేకుండా ఇంట్లో కూర్చున్నారు. కేవలం నా పోరు మూలంగానే ఆయన అలా అయ్యారు. నాలా నువ్వు కాకూడదు. మీ ఆయన సంపాద విషయంలో నువ్వేం కలగజేసుకోవద్దు. మల్లెపూలు ఎలా తెచ్చారని అడగకుండా తెచ్చినందుకు సంతోషిస్తూ ఉండు. సరే, నువ్వు వెళ్ళి పని చూసుకో. నువ్విలా డాన్స్ ఆడుతూ కూర్చుంటే అవతల మన లక్ష్యం ఆడుతుంది డాన్సు. ఇప్పుడు ఏమైందమ్మా? గీత మనం అనుకున్నంత అమాయకురాలేం కాదు. నా రెండో భార్య సుందరి. అదేనమ్మా మీ పిన్ని సుందరమ్మ చెప్పినట్టుగా అది మన రక్తంలోనే ఉంది. ఇంతకీ ఆ గీత నాలాగా ఆవలిస్తే పేగు లెక్క పెట్టే రకమా, లేకపోతే నీలాగా మొహం చూసి మనోభావాలు అర్థం చేసుకోగల రకమా? అంతకు మించిన పెద్ద గూఢచారి. కాపురానికొచ్చి నెల రోజులు కూడా కాలేదు, వాళ్ళేంటి వీళ్ళేంటి వ్యాపార వ్యవహారాలేంటి అంటూ ఆరాలు తీయడం మొదలుపెట్టింది. ముహూర్తానికి నీకు చెల్లెలనిపించుకుంది. చెల్లెల్ని చెల్లెలుగానే ఉంచదలిచాను. గీత మనకి సపోర్ట్ కావాలి గాని సమానత్వం ఫీల్ కావడానికి వీల్లేదు. మన చెప్పు చేతుల్లో ఉంటూ కీలుబొమ్మలా పడుండాలి కాని ఎదురు ప్రశ్నలు యక్ష ప్రశ్నలు వెయ్యకూడదు. అది మన శిబిరానికి సంబంధించిన సైనికురాలు మాత్రమే. మనం వెలిగిస్తే గాని వెలగలేని అగ్గిపుల్లలా మన చేతిలో ఉండాలి. అర్థమైందా? నువ్వింత వివరంగా చెప్పిన తర్వాత అర్థం కాకుండా ఎందుకుంటుందమ్మా? ఇంతకీ అసలు ఏం జరిగింది? బంగారు బాబు మంచివాడు కాదని ఆ ఎర్రతేలు అనిత గీతకి ఉప్పందించింది. దాన్ని పట్టుకొని గీత ఆరాలు మొదలుపెట్టింది. వాడెలాంటి వాడంటూ నన్నడిగింది. నేనేదో సర్ది చెప్పాననుకో. ఆ అనిత ఇవాళ బంగారు బాబు గురించి చెడుగా చెప్పింది. రేపు మనతిరి గురించి చెడుగా చెప్పదని నమ్మకమేంటి? ఎర్రదైనా నల్లదైనా తేలు తేలే కదమ్మా. కుట్టడం దాని స్వభావం. ఆ ప్రభావం మన గీత మీద పడకూడదు. అందుకని ఇక నుంచి గీత విషయంలో మనం, ముఖ్యంగా నువ్వు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకుండనమ్మా? దానికోసం నువ్వు ఇంత లెక్చర్ ఇవ్వాలా? నాకు ఆ మాత్రం తెలీదు. మందు మైకంలోనో ఆనందంలోనో నేననుకొని దాని దగ్గర నోరు జారకు. సరేనమ్మా, ఇక నుంచి ఆ గీత మనం చెప్పిన మాట వినేలా చేస్తాను. అసలు మన గుప్పిట్లో ఉండేలా చేస్తానమ్మా. కొత్త కోడలుగా గీత ఆ ఇంట్లో అడుగుపెట్టిన రోజుని కన్నతండ్రిగా నేను దానికి చెప్పవలసినవన్నీ చెప్పాను. ఆ ఇంట్లో ఎవరెవరు ఎలాంటి వాళ్ళు వివరంగా చెప్పాను. ఎవరితో ఎలా మసులుకోవాలో చూచాయిగా చెప్పాను. అది నేను చెప్పినట్టుగా నడుచుకోకుండా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వెంట మొదలెట్టింది. నా మాటలు సీత మాటలు మాత్రం వినమని చెప్పినా మన గీత ఎక్కువగా చెప్పుడు మాటలే వింటోంది. అందుకని నువ్వేం చేయాలంటే గీతను ఒకసారి ఇక్కడికి పిలిచి దాన్ని సరిదిద్దాలి. అక్క నాన్న మాటలు తప్ప ఎవరి మాటలో వినకూడదని దానికి చెప్పాలి. ఇది మరీ బాగుంది. నేను చెప్పడం ఏంటి? నా కూతురు గీత చిన్నపిల్ల ఏమీ కాదు. మీకన్నా నాకన్నా బాగా చదువుకుంది, లోకజ్ఞానం ఉంది. దానికి ఒకళ్ళు చెప్పాల్సిన పని లేదు. దాని మానాన్ని దాన్ని వదిలేయండి. సుందరి, నేను ఎందుకు చెప్తున్నానో సరిగ్గా వినిపించుకోకుండా నువ్వు. ఇదిగో, నేను చెప్పేది సరిగ్గా వినండి. నన్ను దాన్ని పట్టించుకోకపోయినా ఏదో దాని అదృష్టం బాగుండి మీరు మాకు తారసపడ్డారు. కింద మీద పడి ఏదో విధంగా దానికి పెళ్లి చేశాం. ఇప్పుడు అది కాపురం చేసుకుంటుంది. అది ఏం చేస్తే మీకేం? ఎవరి మాట వింటే మీకే? గీత ఇంట్లో ఇంకెవరి మాట వింటాని వీల్లేదు. వింటే నా మాట వినాలి, లేకపోతే సీత మాట వినాలి, అంతే. అదేదో గీతకే చెప్పండి. ఒసే లత, నువ్వెంత అదృష్టవంతురాలివే. బంగారం లాంటి సంబంధం నిన్ను ఎత్తుక్కుంటూ వచ్చింది. ఆ ధర్మారావు గారి కుటుంబం కన్నా పెద్ద కుటుంబం. ఒకే ఒక కొడుకు, లంకంత ఇల్లు, కావలసినంత బ్యాంకు బ్యాలెన్సు, 25 ఎకరాల కొబ్బరి తోట, రొయ్యల చెరువులు, చేపల చెరువులు, 10 లారీలు ఉన్నాయంట.
కట్న కానుకలతో పని లేకుండా పెట్టుబోతలు ఏమీ లేకుండా అన్ని ఖర్చులు వాళ్లే భరించి ఘనంగా పెళ్లి చేస్తారంట. కాకపోతే అబ్బాయి మాట్లాడలేడు, మూగవాడు. ఏంటలా చూస్తున్నావు? కోడి గుడ్డుదైతే ఏంటి, గుడ్డు పెడితే చాలుగా. మొగుడు మూగవాడైతే ఏంటి, ఆస్తి పాస్తి అన్నీ ఉన్నాయిగా. అమ్మా పెళ్లి చేయమని నేను నిన్ను అడిగానా? ఇది మరీ బాగుందే, నువ్వు అడగాలా? పెళ్లి చేయవలసిన బాధ్యత మాకుందిగా. వినోద్భావం చేసుకోమని లేనిపోని ఆశలు కల్పించావు. చివరికేమైంది? అతను చీకొట్టాడు. ఇంకెప్పుడు పెళ్లి ప్రస్తావన నా దగ్గర తీసుకురాకు. అమ్మా లత, నీ చెప్పేది